సార్ ఆర్జీవి గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి సార్? చాలా ఉన్నాయి సినిమాలు తీస్తే అన్ని మంచి ఆల్మోస్ట్ మంచిగా ఉన్నాయి. శివ గాని ఒక గాయం గాని ఇప్పటిగా చూసినా కూడా ఎవరికి అది మళ్ళీ శివ రక్త చరిత్ర ఇవన్నీ తీసిన మంచిగా ఉన్నాయి. సో రీసెంట్ గా ఒక 10 years టైంలో ఆయన కొంచెం చిన్నపాటి సినిమాలు తీశారని చెప్పేసి ఏమన్నా అనిపించింది? ఇక ఎప్పుడు ఒకటే రకంగా తీయాలని మంచిగా ఉండదు కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని చిన్నది తీసినా పెద్దది తీసినా కూడా ఆయన వచ్చే ట్రెండ్ని బట్టి తీస్తుంటాడు ఆయన, అంతే. పెద్దది చిన్నదని ఏం లేదు ఆయన దాంట్లో కూడా రియాలిటీలు ఉంటాయి. అది ఉంటే గట్స్ కూడా ఉండాలి, ధైర్యం కూడా ఉండాలి. అయితే రీసెంట్ గా ఆయన అప్పట్లో సత్య శివ లాంటి సినిమాలు ఇప్పుడు మళ్ళా ఒక మంచి హీరోని పట్టుకుని మంచి స్క్రిప్ట్ తో అట్లాంటి కమర్షియల్ సినిమాలు తీస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఎట్లా ఫీల్ అవుతారు? ఒక ప్రేక్షకునిగా అయితే దాన్ని స్వాగతిస్తాను. ఆయన తీసే సినిమాలకైతే ఎట్లాంటిది చెడు నేను చూపెట్టాడు, ఆయన ఫ్యాక్ట్ చూపెడతాడు, దాంట్లో దాన్ని స్వాగతిస్తాను. సో ఈ ప్రజెంట్ జనరేషన్ లో ప్రజెంట్ కాంపిటీషన్ లో అట్లాంటి స్క్రిప్ట్ ఆయన తయారు చేయగలరంటారా? ఆ అవుట్పుట్ ఇవ్వగలరంటారా? ఉన్నది ఆయన చేయగలుగుతాడు ఆయన. ఇప్పుడు వచ్చే సినిమాల కన్నా ఏంటంటే రియాలిటీ ఉంటుంది సినిమాలో. ఒక సినిమా తీసి అంటే దాంట్లో ఏదన్నా ఉంటుందని ప్రేక్షకులకు చూడాలనే ఉంటుంది. ఇప్పుడు వచ్చే సినిమాలలో మొత్తం ఏది ఈ గంధం చెక్కలు స్మగ్లింగ్ అని దానికి ఏదో అవార్డులు ఇస్తున్నారు, అట్లా అడ్డమైన చెత్త సినిమాలు ఉన్నాయి. అది తీసేది ఒక లైఫ్ ఒక వ్యక్తి మీద కానీ ఒక సమాజం మీద కానీ తీస్తాడు. అని సందీప్ రెడ్డి వంగానే జూనియర్ ఆర్జీవి అంటున్నారు. మీరు అతని గురించి నాకు అర్థం.